థర్డ్ రౌండ్ అనగానే గెటప్ రౌండ్ అనగానే స్కిట్ అనగానే జంబలగడి పంప. ఓకే, సో లెట్స్ వెల్కమ్ సూపర్ గ్యాంగ్. ఓరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు మన్నాదే ఓర చూపులే రువ్వే పిల్ల ఏకవీర నువ్వులా ఉన్నావే ఓరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు మన్నాదే ఓర చూపులే రువ్వే పిల్ల ఏకవీర నువ్వులా ఉన్నావే జవనాలా ఓ మధుబాలా. వాట్ ఏ సాంగ్, వాట్ ఏ డాన్స్. ఏం కుర్రాళ్ళు ఇద్దరు వచ్చారు, ఏం సంగతి? స్కిట్టా? వావ్, నేను ఇంకేంటో అనుకున్నాను. ఓకే, ఏం స్కిట్ చేయబోతున్నారు? డైరెక్టర్ ఆడిషన్స్. ఎవరు డైరెక్టర్ మీ ఇద్దరులో? మీరే డైరెక్టర్. వెరీ గుడ్, నవ్వుతున్నారంటే మీరే డైరెక్టర్. మీరు అసిస్టెంట్ డైరెక్టర్. మీరు ఇంకా బాగా ఆనందంగా ఉన్నారు, నాకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరిద్దరు కలిసి ఆడిషన్స్ చేయబోతున్నారు. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. బావా ఎప్పుడు వచ్చితివి వచ్చి కొత్తగా డైరెక్టర్ అవబోతున్న కిల్ బిల్ పాండే. ఛీ, అందరు డైరెక్టర్స్ అయిపోతున్నారు, నేను ఎప్పుడు అవుతాను? ఏంటో డైరెక్టర్ అంటున్నావు. మీరు చాలా మంచి డైరెక్టర్ అని అంటున్నా సార్. సరే అని చేరేవాడిది మీరే సార్. సారీ సార్, లిమిట్ లో ఉండు, ఓవర్ యాక్షన్ చేయకు. సారీ సార్. సరే సరే సార్, మీరు ఒక బ్యాచిలర్ కావాలన్నారు కదా సార్, మంచి యాక్టింగ్ చేసే బ్యాచిలర్. సార్ ఎక్కడ? ఏంట్రా కిక్ సెట్ లో ఒక్క పోకిమాన్ దొరకట్లేదు. చూసాం, దొరుకుతుంది. అరే ఇక్కడ ఉంది, పోకిమానా? సర్లే అని ఇంతకు నీ పేరేం పేరు? పోకిమాన్. అవునా, సర్లే, నా పేరు క్యాండీ క్రష్. యాక్షన్ రాకపోతే క్రష్ చేస్తా. అరే లేలే, నేను అన్నది నా ఆడే గేమ్ పేరు పోకిమాన్, నా పేరు విజయ్. మరి అది ముందు చెప్పాలి. సర్లే అని ఇంతకు నీకేమొచ్చు? యాక్టింగ్, డాన్సింగ్, సింగింగ్. ఓ మల్టీ టాలెంటెడ్ అన్నమాట. సర్లే కానీ ఒక సాంగ్ పాడు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యు. ఆపండి, ఏంది ఇది? నేను పాడమంది మూవీ సాంగ్, హ్యాపీ బర్త్డే సాంగ్ కాదు. సాంగ్ అని చెప్పారు కానీ మూవీ సాంగ్, ఫోక్ సాంగ్ అని చెప్పలేదు కదా. మళ్ళీ నీలో ఈ వేరియేషన్స్ కూడానా? సర్లే కానీ డాన్స్ వచ్చన్నాగా ఒక స్టెప్. ఏం స్టెప్ రాదు నాన్న? కాళ్ళు ఎక్కడ నిరికిందా? ఏం యాక్టింగో ఏం డాన్సింగ్ అసలు. అబ్బా హెడ్ ఏక్ వస్తుంది మీ వల్ల. కోపం వస్తుంది సార్. కోపం వస్తే బీపీ రాకపోతే బిపాసా బస్సు వస్తుందా సార్? మన నెక్స్ట్ హీరోయిన్ బిపాసా బస్సు. లేదు నాన్న, నీకోసం త్రిషాన్ రమ్మంటలే. ఏం లేదు సార్, పర్వాలేదు, అడ్జస్ట్ అయిపోదాం. ఇక్కడ ఏడ దొరికింది కీడు. సారీ సార్. సర్లే గాని ఈ డాన్స్ సాంగ్ రాదు, డాన్స్ రాదు. పోనీ నేను ఒక సిచ్యువేషన్ ఇస్తా, కనీసం యాక్టింగ్ అయినా మంచి చేస్తావా? ఇరిగా తీసేస్తా. బో, అది చెప్పాల్సింది నువ్వు కాదు, నేను. మీ ఫాదర్ చనిపోయిండు, నువ్వు ఇప్పుడే వచ్చినావు ఇంటికి. డైరెక్ట్ రాగానే మీ ఫాదర్ చనిపోయింది చూస్తావు. సో నీ రియాక్షన్ ఏంది? వీడే నీ ఫాదర్, ఈ ఒక్కసారికి అడ్జస్ట్ చేసుకో. ఏం కాదులే. సర్లే మరి స్టార్ట్ చేయి. నానా. అయ్యా. నానా. వాము. నానా. అయ్యో అయ్యో, కొంచెం అనకు నాన్న, లేచిపోతారు. ఏంటి సార్ ఇది? వాడు చచ్చిపోయింటారు, నువ్వు మళ్ళీ తట్టి లేపనవసరం లేదురా. ఎమోషన్ ఏదిరా? సార్ ఒక్క ఛాన్స్ సార్. సరే మళ్ళీ రాపో, ఈసారి మంచి ఎమోషన్ తోట్రా. నానా. నానా. అరే చచ్చిపోయినాడు, మళ్ళీ చంపనవసరం లేదురా. అలా అంటే ఇలా అంటారు, ఇలా అంటే అలా అంటారు. సార్ సర్లే, ఇక లాస్ట్ ఒక్క ఛాన్స్ ఇస్తా, మంచి చేసి రాపు. ఇప్పుడు చూడండి సార్ నా యాక్టింగ్. సరే చూస్తాగా, నేను ఇక్కడ ఉన్నా. లేవండి నానా, లేవండి నానాలే, నానాలే. ఏం చేస్తున్నావురా? నానాలే. నువ్వు బాగా కనెక్ట్ అయినట్టున్నావుగా వాడికి. నేను చెప్పింది నువ్వు ఎక్స్ట్రా లేమాక. సారీ సార్. బాబా ఏం యాక్టర్స్ ఏమో, తల తినడానికే వస్తారు మీరంతా. చిచ్చి. సర్లే గాని నీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు రేపు? మహేష్ బాబు. సర్లే, మహేష్ బాబుది ఒక స్టెప్ వేసిరా మంచిగా. నాన్న షోల్డర్స్ మీద అది డాండ్రఫ్ పడిందా? దులుపుకుంటున్నావు. పాకెట్లో ఏం పెట్టుకున్నావు నాన్న? చాక్లెట్లా? సార్
ఎక్కడ నేర్చుకున్నావు నాన్న? నాకు కూడా నేర్పించచ్చుగా. అప్డేట్ అవ్వండి సార్. అప్డేట్ అంట అసలు ఏడబట్టుకొచ్చినావు విన్ని. మంచోడు సార్. నువ్వేంద్ర బాగా కనెక్ట్ అవుతున్నావు? కనెక్ట్ ఏముంది సార్? చిచ్చి సర్లే ఇంకా నా వల్ల కాదు కానీ ప్లీజ్ సార్, లాస్ట్ సార్ ప్లీజ్ సార్. ప్లీజ్ సార్ ఆలోచించుకొని బాబా ఎక్కడి నుంచి వస్తారో ఏమో అమ్మ. సర్లే లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ ఒకటి. నువ్వు పోలీస్వి, వీడు టెర్రరిస్ట్. ఇప్పుడు నువ్వు వాడిని అరెస్ట్ చేయాలి సరేనా? ఓకే సార్. అది ఒక్కటి మంచి చేయి, లేకపోతే మంచిగా ఉండదు. ఓకే సార్. సరే చెయ్యిగా. బాంబు అంత లేవు, నువ్వు నా కంట్రీలో బాంబు పెడతావేంట్రా? నువ్వేమన్నా పోలీస్ లా ఉన్నావా, డాబర్ మ్యాన్ లా ఉన్నావా? ఎందుకు రాలే డాబర్ మ్యాన్ లా అరుస్తావు? మెల్లగా చెప్పు. అరే నాకు డౌట్ రా, అసలు నువ్వు బాంబు మోస్తావా నీ అసిస్టెంట్ లో మోపిస్తావా? నేను ఎవరు అనుకుంటున్నావు అసలు? అసిస్టెంట్ డైరెక్టర్. ఏంట్రా పాత్ర నుంచి బయటకు వస్తున్నావేంట్రా? సారీ మర్చిపోయా, నేను టెర్రరిస్ట్. టెర్రరిస్ట్ సార్ యాక్టింగ్ ఎలా? ఆగాగు. యాక్టింగ్ ఆరా? నిజంగా చంపేసినావు కదరా? అమ్మో దీనికి నాకు ఏ సంబంధం లేదు. చంపుతావురా? ఓ ఇప్పుడు వీడు చచ్చిపోయింది ఎట్లా? సార్ యాక్టింగ్ ఎలా ఉంది సార్? ఇది యాక్టింగ్ అంటే ఎన్నాళ్ళని ఇలా అసిస్టెంట్ డైరెక్టర్ లా ఉండాలి సార్, అందుకే యాక్టింగ్ ట్రై చేసా. బాగుందా? నీ వల్ల అనవసరంగా వాణ్ణి పంపించిన కదరా. సారీ సార్. అసలు అయిపోయిందా? ఓ వావ్ సూపర్. వాట్ అండ్ ఆడిషన్స్ వెరీ గుడ్. బాగా జరిగింది భయ్యా నీ ఆడిషన్స్. సో నువ్వు ఎప్పటికైనా మంచి పెద్ద డైరెక్టర్ అవుతావు. నీకు ఇంత అద్భుతమైన అసిస్టెంట్ డైరెక్టర్, అంత మంచి ఆడిషన్ యాక్టర్లు వస్తుంటే బాగా జరుగుతుంది. సూపర్, థ్యాంక్ యూ. ఓకే సూపర్ గ్యాంగ్, మీ నలుగురు సూపర్ గా చేశారు. వెరీ గుడ్. ఇప్పుడు బంపర్ గ్యాంగ్ ఏం చేస్తారు చూద్దాం. లెట్స్ వెల్కమ్ దేమ్. వెరీ గుడ్, చాలా బాగా చేసావు నాన్న. యాస్టిస్ క్యారెక్టర్ లో ఉన్నావు నువ్వు. ఏం స్కిట్ చేయబోతున్నారు? అంటే గయ్యాడి పెళ్ళాం హ్యాండ్సమ్ హస్బెండ్. గయ్యాలి పెళ్ళాం హ్యాండ్సమ్ హస్బెండ్. వెరీ గుడ్, బాగా కుదిరింది. ఆల్ ది బెస్ట్. సొంతం 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 నీకా నాకా హేని. సర్లే నువ్వు కాఫీ తీసుకురా. ఏంటి ఇక్కడ మొగుడనేవాడు ఒకడు ఉన్నాడు, వాడు కాఫీ అని తెలీదా? వీంతో లొల్లి. మొగుడు అనేవాడు ఒకడే ఉంటాడు, అర్థమైందా? నీకు బాగా కొవ్వు పట్టి బలిసిపోయావే. 5,000 అడిగా కదా. దేనికి? జిమ్ము కెళ్ళి కొవ్వు కరిగిద్దామని. అసలు నీ సంగతి ఇలా కాదు. మోడీ కాఫీ ఏమంటే జిమ్కి అంటావేంటి, కొవ్వు అంటావేంటి? మీ నాన్నగారు కాల్ చేస్తాను నాకు. హలో హలో మామయ్య గారు ఏం చేస్తున్నారు? అత్తయ్య కాఫీ పెట్టడం ఏంటండి? మరి అత్తయ్య ఏం చేస్తున్నారు? రూమ్ లో రెస్ట్ తీసుకుంటుంది. రూమ్ లో రెస్ట్ తీసుకోండి మామయ్య గారు. మీరేం చేస్తున్నారు? నేను నీలాగే మా మామయ్య కాల్ చేస్తున్నాను. అదంతా కాదు మామయ్య గారు, అసలు మీ అమ్మాయి నా మాట వినట్లేదు. ఇది అమ్మాయికి ఒకసారి ఫోన్ ఇవ్వు. ఇదిగో తీసుకో. మామయ్య. హలో హలో అమ్మా, ఎలా ఉన్నావు? నాన్న బాగున్నా నాన్న. ఒకసారి అల్లు గారు ఫోన్ ఇవ్వు. ఇదిగో. హలో బానే వింటున్నారుగా. మీ అమ్మాయి వద్దే వద్దు, మీ అమ్మాయికి నాకు ఇంకా కుదరదు. మేమిద్దరం విడాకులు తీసుకుంటాం అంతే. ఆగండి ఆగండి, నేను వస్తున్నాను. సరే. అసలు మీ ఫ్యామిలీ మొత్తం ఇంతే ఉన్నట్టుందిగా, మీ అమ్మ కూడా ఇంతే ఉన్నట్టుందిగా. మా అమ్మ నన్ను మా అన్న అంటే బాగుండదు చెప్తున్నా. మీ అమ్మని కాదు, మీ అమ్మమ్మని కూడా అంట. మా అమ్మకి చెవులిన పడవుగా. అసలు నిన్ను పెట్రోల్ బస్ తగిలేడతా. ఇప్పుడు కాదు, నెక్స్ట్ మంత్ తగిలేడతా. ఏ అప్పుడు మోడీ గారు పెట్రోల్ రేట్ తగ్గిస్తారంటే అప్పుడు తగిలేడతా. నన్ను పెట్రోల్ బస్ తగిలేస్తావా? సర్లే గానీ మొన్న 10,000 ఇచ్చాను, 10,000 ఇట్టిపో. ఎక్కడిది? మొన్న ఇచ్చాగా 10,000. మొన్న మనశ్శాంతి లేకుంటే బార్కెళ్ళి వీరుగొట్టు. నువ్వు మందు తాగుతావా? లేదా మీ ఊర్లో మందుతో ముఖం కడుక్కుంటారా? అయ్యో అసలు ఎలా దొరికావే బాబు నాకు. అల్లుడు గారు ఏమైంది? ఎందుకు రమ్మన్నారు? అరే ఇట్రారా నువ్వు ఒకసారి.
ఫస్ట్ నీకు కూతురు ఎక్కువనా అల్లుడు ఎక్కువనా? నేనేం చెప్పాలి? మళ్ళీ ఏం చెప్పాలంటావేంటి నాన్న? ఎప్పుడు ఇదే డైలాగా? అటు అమ్మ దగ్గర అదే డైలాగ్, ఇప్పుడు నాతో అదే డైలాగ్. ఏంటి మామయ్య గారు, మీ అమ్మాయి అసలు నా మాటే వినట్లేదు. నేనేం చేయాలి? మళ్ళీ ఏం చెప్పాలంటావేంటి నాన్న? ఇప్పుడు మా గొడవ సెటిల్ చేద్దామని తీసుకొచ్చావా లేదా పెద్ద చేద్దామని తీసుకొచ్చావా? నేనేం చేయాలి? మళ్ళీ ఏం చేయాలంటే ఏంటి మామయ్య గారు? అసలు మీకు ఏమైనా ఉందా? మీ అమ్మాయికి నాకు గొడవ సెట్ చేయమని రమ్మంటే మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు? నేనేం చేయాలి? సరే నాన్న, నువ్వు ఇప్పుడే చెప్పు. నువ్వు ఇంటికాడ నువ్వు అమ్మకు తగ్గట్టు నడుచుకుంటావా నడుచుకోవా? అడుచుకుంటాను. మా అమ్మ కాఫీ పెట్టంటే పెడతావు, అమ్మ బట్టలు ఉతకమంటే ఉతుకుతావు కదా. చెప్పు వాడికి అలా ఉండని చెప్పు. నేనేం చెప్పాలి? అసలు ఏంటి మామయ్య గారు, ఏంటి మీరు అసలు? నేనేమన్నా మీ నాన్నలాగా ఉండడానికి మీ నాన్నలాగా చెత్త మొహం వేసుకొని ఉన్నా అనుకుంటున్నావా, లేకపోతే సిగ్గులేని ఉన్నా అనుకుంటున్నావా? లేకపోతే వీడు సొట్ట మొహం వేసుకొని వచ్చి మాట్లాడడానికి? అల్లుడు గారు మీరు నన్ను తిడుతున్నారు, నన్ను ఏం చేయమంటారు? దీనికి కూడా నన్ను ఏం చేయమంటావు ఏంటి అంటావేంటి మామయ్య గారు? ఇప్పుడు నేను నిన్ను తిట్టాను, కనీసం దానికన్నా రియాక్షన్ ఇవ్వండి. నేనేం చేయాలి? సర్లేండి, మీరు వెళ్ళండి. ఇంటి దగ్గర అత్తయ్య గారు కాఫీ పెట్టాలేమో, వెళ్ళండి, అత్తయ్య గారు వెయిట్ చేస్తుంటారు. అబ్బా, ఇది నాన్నగానే ఇలా చేస్తుంది, ఇంకా నన్నేం చేస్తుందో. సర్లే, ఇటు రా బంగారం, ఇటు కూర్చో, ఇక్కడ రా. బంగారం ఏంటి? ఇక్కడ కూర్చో వాయిస్ చేంజ్ చేసావు కదా. కూర్చో, ఇక్కడ కూర్చో. అబ్బా, ఇంత వినయమా? కూర్చో. అతి వినయం దుర్త లక్షణం తెలుసా అది? ఏం కావాలి, ఏం తింటావు? మా దేవుడా, మీరు మొగోళ్ళు ఉన్నారే, అవసరం ఉన్నప్పుడు అన్ని చెప్పి మంచిగానే పూజ చేస్తారు అలా కదా. కాదనా, ఏం కావాలి చెప్పు? కాఫీ కావాలా, టీ కావాలా, వంట చేసి పెట్టాలా? దేవుడా, చెప్పు, ఏం కావాలి చెప్పు. ఏం వద్దులే, సరే ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేస్తున్నా. నేను రేపంచల్లి ఇంటి పని వంట పని అన్ని నువ్వే చూసుకోవాలి. మరి ఊరికే అంటే అన్ని నిజంగానే చెప్పేస్తున్నావుగా. నిజంగా చెప్పకుండా అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ సర్లే యాక్షన్ సర్లే, చేయడానికి చేస్తా వచ్చావా? చేస్తా 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 నువ్వు చెప్పాలే కానీ చేయకుండా ఉండడమా? సర్లే, ఇంక ఇద్దరం కలిసి ఉందాంగా. మళ్ళీ మీ నాన్నగారు మళ్ళీ ఆయన వచ్చి ఏం చేయాలంటాడు, అప్పుడు నేను తల పట్టుకోవాలి. తల పట్టుకోవాలంటే రేపంచల్లి మా అమ్మలో మెసులుకోవాలి. ఉంటాను ఉంటావు కదా, సరే లేదా. అయ్యో, మళ్ళీ నేనేం చేయాలి? అయిపోయింది. మీరు కాదు నాన్న, నేనేం చేయాలి మిమ్మల్ని? నేనేం చేయాలి? వెరీ గుడ్, వెల్ డన్, సూపర్.